మేఘాలు వర్షించటం వల్ల భూమి తడుస్తుంది. శాస్త్రవేత్తలు పరిశోధించి కనుగొని ఈ విషయాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో తొలి పుస్తకమైన ఆది కాండంలో 2వ అధ్యాయంలోనే ఈ చక్కటి వివరణను ప్రస్తావించినట్లుగా మనకు కనపడుతుంది. కాబట్టి ఈ లోకం దేనినైతే నమ్ముతుందో దేవుడి పిల్లలుగా అది నువ్వు నమ్మటం దేవుడికి గొప్ప కాదు. లోకానికంటే దైవ జ్ఞానం కలిగిన నువ్వు ఒక మెట్టు ఎక్కువగానే ఉండాలి. ఒక క్రైస్తవుడి జ్ఞానం లోకానికి మించిందిగా ఉండాలి, లోకానికి తెలియనిగా ఉండాలి. లోక జ్ఞానం ఎప్పుడు దేవుని జ్ఞానంతో సరిపడేటట్టుగా ఉండకూడదు. మరి ఇప్పటి వరకు మనం కూడా అదే నమ్ముతున్నాం కదా, దానికి మించి ఏదైనా దేవుడు మేఘాల గురించి చెప్పాలనుకుంటున్నాడు. లోకానికి ఎంతవరకు తెలుసు, మనకు కూడా దేవుడు అంతవరకు తెలియాలని ఏమైనా కోరుకున్నాడు. లోకం కంటే ఎక్కువగా లోకానికి తెలియని సంగతులు మనకు తెలియాలని దేవుడు కోరుకున్నాడంటే లోకానికి తెలియని జ్ఞానం సంపద మన దగ్గర ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే ఈ 66 పుస్తకాల బైబిల్ ఇచ్చాడు. అంటే మేఘాల గురించి దేవుడు ఇంకేమైనా లోకానికి తెలియని బైబిల్లో రాయించాడంటే చాలా సందర్భాల్లో రాయించాడు. అన్నమాట వర్షానికి కురిపించడానికే కాదు కానీ ఆ మేఘాలను దేవుడు ఎలా వాడుకుంటున్నాడు, ఆ మేఘాలను దేవుడు ఎందుకు కలిగించాడు, వాటి పనులేటో బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం చూడగలిగితే ఆశ్చర్యకరమైన ఒక సందర్భం కనపడుతుంది. దేవుడు ఆ పనికి కూడా మేఘాలను ఉపయోగించుకుంటున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. చూడండి దయచేసి అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధ ఆత్మ ప్రేరణతో రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండి వారందరూ సముద్రములో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఇశ్రాయేలుల ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుంటే అరణ్యంలో ఎలా ప్రయాణించారు అన్నప్పుడు 2 జ్ఞాపకం వస్తాయి. పగలు ఎండ దెబ్బ తగలకుండా ఉండటానికి దేవుడు మేఘాలను ఉపయోగించుకుంటున్నాడు. మేఘాలను అంటే అప్పటి వరకు వర్షాన్ని కురిపించడానికే మేఘాలు ఉన్నవన్న ఆలోచనలో నుంచి ఇక్కడ చూసినప్పుడు తన పిల్లలకు నీడనివ్వడానికి కూడా దేవుడు ఆకాశంలో ఉన్న మేఘాలను ఒక దగ్గర చేర్చి ఆ మేఘాల నీడ భూమి మీద పడేటట్టుగా చేసి చల్లటి వాతావరణంలో తన పిల్లలను నడిపించడానికి కూడా మేఘాలు ఉపయోగిస్తున్నాడు. కొన్ని సంగతులు దేవుడు ఆశ్చర్యకరమైనగా కొన్ని సందర్భాలు మనకు అర్థమవుతాయేమో అనిపిస్తుంది బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే ముంబైలో మీటింగ్స్ జరిగినప్పుడు, హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో మేము వెళ్తున్నప్పుడు పూణే దాటిన తర్వాత దట్టమైన మేఘం కనపడుతుంది. ఆ మేఘము ఎంత మేరం ఉందో ఆ మేఘం తాలూకు నీడ భూమి మీద పడటం కూడా మరి ఫ్లైట్లో కూర్చున్నప్పుడు కనబడుతుంటుంది అన్నమాట. ఏ మేరకైనా ఆ మేఘం విస్తరించిందో దాని తాలూకు నీడ ఆ ఛాయ ఫ్లైట్లో కూర్చుని చూస్తున్నప్పుడు మనకు కనపడుతుంది. నిజంగా ఈ మాట జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే మేఘాలు వచ్చాయా అని ఏదో మాట్లాడుకుంటుంటాం. కానీ ఇశ్రాయేలుల 6 లక్షల మందిని నడిపించడానికి, నీడనివ్వడానికి, చల్లటి వాతావరణాన్ని ఇవ్వడానికి దేవుడు మేఘాలను అడ్డుపెట్టాడు. ఇప్పటికీ చూడండి
మేఘావృతం అవగానే సూర్యుని కిరణాలు భూమి మీద పడకుండా వాతావరణం అంతా చల్లగా మారిపోతుంది. వర్షాన్ని కురిపించడానికి అది లోపం అనుకుంటుంది, కానీ మేఘాలను దేవుడు రకరకాలుగా వాడుకుంటున్నాడు. ప్రకృతిలో ఏది దీనికోసమని దేవుడు అనుకోలేదు, కానీ ప్రకృతిని అనేక రకాలుగా దేవుడు వాడుకుంటున్నట్టుగా ఈ సందర్భం అనేది మనకు కనపడుతుంది. నిర్గమకాండంలో ఈ ఇన్సిడెంట్స్ మనం చూడగలిగితే అక్కడ కూడా ఒక చక్కటి పదం రాయబడింది. 13వ అధ్యాయము 21, 22 వచనాలు. నిర్గమకాండము 13వ అధ్యాయము 21, 22 వచనాలు. వారు పగలు రాత్రి ప్రయాణం చేయునట్టుగా యెహోవా త్రోవను వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములను ఉండి వారికి ముందుగా నడుచుచుండెను. చూసారా, దేవుడు లోక జ్ఞానం కంటే ఒక మెట్టు ఎక్కువగా కనపడుతున్నాడు. ఇదిగో ఈ మేఘాలను కలిగించిన ఆయన తన పిల్లలను నడిపించడానికి మేఘాలు పైనున్నది, ఇశ్రాయేలీయులు క్రిందున్నారు నడుచుకుంటూ పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా దేశానికి వెళుతున్నటువంటి లోక జ్ఞానం కంటే ఒక జ్ఞానం ఎక్కువగా కనపడుతుంది. లోక జ్ఞానం కంటే దేవుడి ఆలోచన ఉన్నతంగా ఇక్కడ మనకు కనపడుతుంది. అలాని కేవలం అంతే కాదు, కానీ ఇంకా బైబిల్ గ్రంథంలోకి వెళితే చాలా ఆశ్చర్యకరమైన సంగతులు మనకు కనపడుతుంటాయి ఈ మేఘాల గురించే. ప్రారంభంలో ఇశ్రాయేలీయులను మేఘాల క్రింద నడిపించిన దేవుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత పరలోకమందున్న జ్ఞానాన్ని బయలుపరిచి తండ్రి వాక్కులను ఇల్లు మనకు తెలియచేసిన ఆ గ్రంథంలోనికి వెళ్ళగలిగితే అంతకు మించి మేఘాల గురించి ఇంకా ఎన్నో సంగతులు మనకు కనపడుతున్నాయి. చూడండి, కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 104వ అధ్యాయం క్షమించండి 104వ అధ్యాయం 2-3 వచనాలు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలకు నీవు పరిచి ఉన్నావు. జలములలో ఆయన తన గదుల దూలమును వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనముగా చేసుకొని. మేఘములను తనకు వాహనముగా చేసుకొని. వాహనాల మేఘాలు, ఆకాశంలో కనపడుతున్న ఈ మేఘాలు దేవుడు నిర్మించుకున్న వాహనాల, ఆ వాహనాలుగా చేసుకొని ఆయన ప్రయాణం చేస్తున్నాడు అని కనపడుతుంది. కేవలం నడిపించాడు అన్నది చరిత్ర అయితే, ఇంకొక అడుగు ముందుకు వేస్తే మేఘాలను వాహనాలతో పోలుస్తున్నాడు. వాహనం అని మేఘం అనుకోవటంలో ఇబ్బంది ఏమి లేదనుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ నీటిని ఒక ప్రదేశంలో నుంచి ఇంకొక ప్రదేశానికి తీసుకుని వెళుతున్నాయంటేనే మనకు అర్థమైపోయింది అవి ట్రాన్స్పోర్ట్ లో ఉన్నాయి, వాహనాలుగా ఉపయోగపడుతున్నాయి అని. మేఘములను తనకు వాహనముగా చేసుకున్నాడు. ఎలా వాహనముగా దేవుడు మలుచుకుంటున్నాడో అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలోకి వెళ్ళి మనం చూడగలిగితే, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆయన వెళుతున్నప్పుడు, ఆయన ఆరోహణ వెళ్తున్నప్పుడు జరిగిన ఒక అద్భుతమైన సంఘటనలు చూడండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు ఆయన వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను.
అంటే యేసుక్రీస్తును పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి, అంటే ఈ భూమి మీద నుంచి పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి మేఘం ఎలా ఉపయోగపడుతుంది? ఒక వాహనముగా ఉపయోగపడుతుంది. మేఘము ఆయనను కొనిపోయేను, మేఘము ఆయనను కొనిపోయేను, మేఘము ఆయనను కొనిపోయేను, మేఘము ఆయనను కొనిపోయేను. చూసారా? ఇంకా ఆశ్చర్యకరంగా చూస్తున్నారు శిష్యులు. అప్పుడు దూత ఒక మాట అంటుంది, చూడండి 10వ వచనం. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తుండేది. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకములకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకములకు వెళ్ళుట మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. ఇదిగో ఆశ్చర్యపోతున్నారు. ఏ రీతిగా వెళుతున్నాడు మీరు ఆశ్చర్యపోతున్నారు కదా. రెండవసారి కూడా అదే రీతిగా భూమి మీదకి రానున్నాడు. అంటే ఏ మేఘమైతే ఆయన తీసుకుని వెళుతుందో, యేసుక్రీస్తు రెండవ రాకడలు కూడా రాయబడిన 10 మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు. మేఘారూఢుడై అంటే మేఘము ఎక్కి ఆ మేఘాలలో మళ్ళీ రెండవసారి ఈ భూమి మీదకి రానున్నాడు. ఏ రీతిగా వెళ్తున్నాడో, ఏ రీతిగా ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆ మాటను కూడా చూడగలిగితే ఎంత చక్కటి మాట రాయబడుతుంది చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. తన ప్రయాణం కొరకు మేఘాలనే వాడుకుంటున్నట్టుగా ఉంది. అంటే మేఘములను తనకు వాహనముగా చేసుకుంటున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకుంటున్నాడు. ఇంకా మీరు చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం 30వ వచనాన్ని దయచేసి చూడండి. 30వ వచనం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుని ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, ఆకాశంలో మేఘాలను ఆశ్రయించి ఆ మేఘాలపై నుంచి రెండవసారి రానున్నాడు. అంటే మేఘాలు వాహనాలుగా ఉపయోగపడుతున్నాయి. నేనైతే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. కాకపోతే యేసుక్రీస్తు విషయంలో అయితే పరలోకం నుండి క్రిందికి, కింది నుంచి పరలోకానికి. కాకపోతే హైవే మారిందంటే తేడా కదా. ఇక దేవుడు తనను తాను పరిచయం చేసుకోవటానికి కూడా ఎంత చక్కటి పదాలు ఉపయోగించుకున్నాడంటే మేఘవాహనుడను అన్నాడు. మేఘవాహనుడు లేదు, మేఘాలను వాహనంగా తీసుకునేవాడిని అన్నాడు. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26వ వచనం. 33వ అధ్యాయము 26వ వచనం. యెషూరును దేవుని పోలిన వాడు ఎవడనూ లేడు, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడకును. అంటే ఈరోజు మనకు కనపడుతున్న మేఘాలు వాహనాలు. ఎవడు మీరు బయటికి వెళ్ళి మేఘాలను చూస్తుంటే ఇప్పుడు మనకి ఎలా కనపడుతుందో తెలుసంటే, ఓ పల్సర్లా, ఓ ఆడి కార్లా, ఒక యమహా సీసీ బైక్లా. ఇప్పటి వరకు ఆలోచన లేదు కనుక ఏదో ఆకారం కనపడింది. ఇప్పుడు చూస్తుంటే ఎలా కనపడితే అనుకుంటున్నారు, ఒక్కొక్కటి ఒక్కొక్క వాహనం.
యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి ఆ రీతిగానే రానున్నాడు అని శిష్యుడు చూసినప్పుడు ఆశ్చర్యపోతున్నాడు. మేఘవాయువును పొడి ఎక్కడికి తీసుకుని వెళ్ళింది? దేవదూత వాళ్ళ ఆశ్చర్యంలో నుంచి బయటికి రావడానికి ఏ రీతిగా ఆయన పరలోకమునకు ఆరోపణవుతున్నాడో అదే రీతిగా మళ్ళీ భూమి మీదికి వచ్చుట మీరు చూసేదారు అని. వాడు మనం కూడా చాలాసార్లు ఈ పదాలు చదువుకున్నాం, మేఘారూఢుడై వచ్చుతున్నాడు అని. కానీ మేఘం ఆయన వాహనాల కోణంలో కంటే రాబోతున్నాడు అనడానికి ఆ పదాన్ని మనం చదువుకున్నాం. కానీ ఈరోజు ఎలా రాబోతున్నాడు అన్నప్పుడు అక్కడ ఆయన ప్రయాణ సాధనాలు మేఘాలు అన్నప్పుడు నిజంగా ఎప్పుడు ఇన్నిసార్లు చూసిన ఈ మేఘాలనే ఈ మేఘాలేనా అని నిజంగా ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. లోకానికి మేఘాలు మనల్ని తీసుకుని వెళ్ళే వాహనాలు అన్న సంగతి తెలియకపోయిందన్నమాట. యేసుక్రీస్తుని ఎందుకు చూపిస్తున్నాడంటే కేవలం ఆయనకే కాదు ఈ భక్తిలో లోకాన్ని చూసి నిరసించిపోతూ, ఈ భక్తి జీవితంలో ఎవరు బ్రతకని వారిని చూసి నాకెందుకు అనుకుంటూ కష్టాలకు నష్టాలకు నిలవలేక ఇక ఈ భక్తి వద్దు అనుకుంటున్న మన జీవితాలకు ఊరటనివ్వటానికి ఉజ్జీవింప చేయటానికి ఆ మేఘాలను చూస్తుంటే ఏం ఆలోచన ఉంటుందంటే, దేవా ఇక కొన్ని నన్ను తీసుకుని వెళ్ళే వాహనాలను రెడీ చేశాను. ఇంకెంతకాలం నన్ను తీసుకుని వెళ్ళే వాహనాలను నా కళ్ళ ముందే నువ్వు పెడుతున్నావంటే నన్ను తీసుకుని వెళ్ళటానికి ఇదిగో అన్ని ఏర్పాట్లు చేసి నా కళ్ళ ముందే నువ్వు పెడుతున్నావు. ఇంకా ఎంతో కాలము ఈ కష్టము నష్టము బాధలు ఉండవు అనే ఒక ఊరట ఆ మేఘాలు చూసినప్పుడు కలుగుతున్నమాట. సమాజంలో ఇది మనుషులకు దగ్గరగా ఉండి లోక స్నేహంలో పడటం కంటే ప్రకృతికి దగ్గరగా ఉండి ప్రేమల వల్ల దేవుని ఉజ్జీవాన్ని ఉత్సాహాన్ని పొందుకునేటట్టుగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తును తీసుకుని వెళ్ళినది, యేసుక్రీస్తు రావడానికి ఉపయోగపడుతున్న మేఘాలు ఆయనకు మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు మన గురించి కూడా మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడు ఆ వాక్యంలో చూడగలిగితే చాలా ఊరట కలుగుతుంది. ప్రియమైన వాళ్ళారా, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోకూడదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మన గురించి. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నప్పుడు ఆయన ఎదుర్కొనటానికి మనము మేఘముల మీద కొనిపోకూడదు. మేఘముల మీద కొనిపోబడుతుము. మనము కూడా ఒక మహాలోకానికి వెళ్ళటానికి ఈ మేఘాలనే ప్రయాణ సౌకర్యాలుగా దేవుడు మన కొరకు వినియోగించబోతున్నాడు. కాకపోతే ఇశ్రాయేలీయులు మేఘముల క్రింద మనం పైన చేస్తే వాళ్ళు క్రింద నడిచారు. వాళ్ళు క్రింద ఆ మేఘం వెళుతుంటే వీళ్ళు మేఘముల క్రింద నడిచారు. మనల్ని ఏమన్నాడంటే, నాయన ఖచ్చితంగా మిమ్మల్ని మేఘాలను ఎక్కిస్తాను అన్నాడంటే. ఎక్కిస్తాను ఏమండి? మేఘాలకి ఎలా వెళ్తామండి అని ఆశ్చర్యం ఉందా? మేఘాలు మనం ఎక్కితే ఎలా వెళ్ళగలమండి? పరలోకానికి వెళ్ళటానికి చాలా బాగుంది, కానీ ఇది అప్లికబుల్ గా లేదండి. మేఘాలు ఎలా ఎక్కగలమండి అని వాళ్ళు డౌట్ పడుతున్నారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కినప్పుడు ఇంచుమించు 33,000 అడుగుల ఎత్తుకు వెళుతున్నప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? మేఘాలు మన క్రింద కనపడుతున్నాయి. ఆ మేఘాల మీద మనం ఉంటున్నాం. ఏమనిపించిందో తెలుసా? కిటికీల నుంచి బయటకు చూస్తే ఎలా ఒక మనిషి ఆలోచిస్తేనే మేఘాల మీదకి వచ్చాం. ఒక మనిషి ఆలోచిస్తేనే మేఘాల మీదకి మనం వెళ్ళగలుగుతున్నామా లేదా? ఒక మనిషి ఆలోచిస్తేనే మేఘాల మీద ప్రయాణం చేయగలుగుతున్నాం మనం. ఒక మానవ జ్ఞానం ఇలా ఉంటే దేవుడు మేఘాల మీదకి మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన ఫ్లైట్ అవసరం
లేదు. మనిషి కనుక ఫ్లైట్ని కనిపెట్టుకుని మేఘాల మీద ప్రయాణం చేస్తున్నాడు. కానీ దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన ఒక ఫ్లైట్ ఎక్కించి మేఘాల మీద నుంచి తీసుకుని వెళ్ళవలసిన అవసరం లేదు. ఎప్పుడు మానవ జ్ఞానం కంటే దేవుడి జ్ఞానం చాలా ఉన్నతంగా ఉంటుంది. లోకానికి దేవుడి జ్ఞానం వెర్రితనంగా కనిపించిన దేవుడి వెర్రి లోకం అనుకుంటున్న జ్ఞానం కంటే గొప్పది. దేవుడి వెర్రి లోకం అనుకుంటున్న జ్ఞానం కంటే చాలా ఉన్నతమైనది. చాలా ఉన్నతమైనది. ఒక మనిషి ఆలోచిస్తేనే మేఘాల మీద ప్రయాణం చేయగలుగుతున్నప్పుడు ఏమనిపించిందంటే, తండ్రి నువ్వు రాసిన మాట వాస్తవము. నువ్వు ఆలోచిస్తే విమానంలో ఉంటూ మేఘాల మీద ప్రయాణం కాదయ్యా. నువ్వు ఆలోచిస్తే విమానం లేకుండానే మేఘాల మీద తీసుకుని వెళ్ళగలిగే సమర్థుడు. నమ్మగలుగుతుందా? లోకానికి భిన్నంగా ఉన్నది కనుక ఇది ఎలా సాధ్యమని ఈరోజు మీరు ఆలోచించగలుగుతున్నారా? ఆ కనపడుతున్న మేఘాలను చూసి దేవుడు నేర్పిస్తున్న జ్ఞానం నిజంగా నమ్మగలిగితే, నిజంగా దేవుడు చెయ్యగలడు అని ఆలోచించగలిగితే, అందుకే శాంపులుగా యేసుక్రీస్తును మేఘాల మీద నుంచి తీసుకుని వెళ్ళాడు. మేఘాలలో నుంచి తీసుకుని రానున్నాడు. ప్రేమ దేవుడు కలగా మేఘవాహనుడు మేఘములను తనకు వాహనములుగా చేసుకున్నవాడు. అంటే ఎక్కడానికైతే ఓకేనండి, మరి ఎంత స్పీడ్ ఉంటుంది, మరి ఏంటి, మరి మనకు ఒక వాహనం వెళ్తున్నామంటే ఇండియన్ ఆలోచన ప్రకారం ఏ వాహనం చూసినా మనం ఏమంటామంటే ఎంత ఇస్తుంది ఏంటి అంటాం మనం కదా. ఎంత మరి ఈ మేఘాలు ఎంత వేగంగా వెళ్ళగలవు ఏంటి అనే డౌట్ వస్తుంది. మరి పర్వతం వెళ్ళాలంటే రాకెట్లో ఎగితేనే మరి ఇన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 100 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు అప్పుడప్పుడు. మరి ఈ మేఘాలు వేగంగా వెళ్ళగలవా లేదంటే మేఘాల వేగానికి డోకా లేదు. మేఘాల వేగానికి డోకా లేకపోయిందన్నమాట. ఎందుకంటే దేవుని వాహనం అనగానే మీకు అర్థమైపోవాలి. అది దేవుడు ఉపయోగించుకునే వాహనం అనగానే అర్థం అవ్వాలి. ఎప్పుడైనా ఆకాశంలో మేఘాలు ప్రయాణిస్తున్నప్పుడు మీరు చూసారా? వెళుతూనే వేగంగా వెళుతూనే ఉంటాయి. అప్పుడు అనుకుంటాం ఎక్కడో భయంకరమైన వర్షం పడబోతుంది, మేఘాలన్నీ అటువైపు దూసుకుని వెళ్ళిపోతున్నాయంటే ఆ ప్రాంతంలో వర్షం పడుతుందేమో అన్న ఆలోచన కలిగి ఉంటాం. చాలాసార్లు మనం చూస్తుంటాం. ఎందుకంటే మేఘాలు మన కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతున్న ఆ సందర్భాలు, నీటిని మోసుకొని వెళ్ళిపోతున్నాయంటే నీరు ఎంత బరువు ఆలోచించండి. నీరు ఎంత బరువు. కుండపోత వర్షం కురిస్తుంటే ఈ నీటిని మేఘాలే మోసుకొని వెళ్ళాయన్నది నిజమైతే, మేఘాలు నీటిని మొయ్యగలిగినప్పుడు మనల్ని మొయ్యలేవాళ్ళు. నీటి బరువు ఎక్కువ, మన బరువు ఎక్కువ. నీటి బరువు ఎక్కువ అంటే అంత నీటిని అవి మోయగలుగుతున్నప్పుడు మనలంతా యెషయా గ్రంథంలో రాయబడిన ఒక మంచి మాట చూడండి. యెషయా గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం. ఐగుప్తును గురించిన దేవుడి యెహోవా వేగము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. వేగము గల మేఘమును ఎక్కి అని రాయబడింది. వేగము గల మేఘములు ఎక్కి. మేఘాలు ఏదో శ్లోక ప్రయాణిస్తున్నట్టు కాదు. మనం దూరం నుంచి చూస్తున్నప్పుడే ఆకాశం నుంచి ఈ చివరి నుంచి ఆ చివరకు వెలుగుతున్నట్టుగా కనపడుతున్నప్పుడు ఆ దగ్గరికి వెళ్ళి చూసుకోగలమా మనం? ఆ దగ్గరికి వెళ్ళి ఆ వేగాన్ని మనం పసిగట్టగలమా? ఆలోచించండి. మన కళ్ళ ముందు జరుగుతున్నది ప్రేమను దేవుడుతున్నారని, కానీ బైబిల్లో దేవుడు ఎప్పుడో రాయించాడు. ఎందుకు రాయిస్తున్నాడు? ఎందుకు ఆయన చూపిస్తున్నాడంటే ఇదిగో ఎంతో కాలం లేదు. ఒకవైపు ప్రపంచ పరిస్థితులు, మరొకవైపు బైబిల్ గ్రంథంలో రాయబడినది. ఒక్కసారి ఈ రెండింటిని పోల్చుకుని ఉంటే ఇంకా ఈ ప్రపంచం ఎంతో కాలం ఉన్నదని మళ్ళీ అనిపిస్తుంది.
యేసుక్రీస్తు రెండవ రాకడకు ఇంకా ఎన్నో వందల సంవత్సరాలను ఊహించడానికి వీలు లేనటువంటి పరిస్థితులు ఈరోజు మనకు కనపడుతున్నది. కరువులు, కాటకాలైతే ఏంటి, తెగుళ్ళైతే ఏంటి, ప్రేమ రాహించి ఏంటి, భూకంపాలేంటి, ఇంకా సమాజంలో జరగవలసిన కార్యక్రమాలేంటి, వీటిగా పేపర్గా చదువుతున్నాం, బైబిల్గా చదువుతున్నాం. కానీ పేపర్లో రాయబడుతున్నది దేవుడు రాయించిన బైబిల్ గ్రంథంలోనికి వచ్చి పోల్చుకొని చూడగలిగితే బైబిల్లో ఏవైతే రాయబడినో అవన్నీ పేపర్లో జరుగుతున్నట్టుగా, నెరవేరుతున్నట్టుగా కనబడుతున్నప్పుడు మనకి ఏం అర్థం కావాలి అంటే ఇంకా కాలము ఎంతో లేదు. మనిషి ఇంకా భవిష్యత్ అనగానే 2020 అంటున్నాడు, 2050 అంటున్నాడు, 2060 అంటున్నాడు, 2070 అంటున్నాడు. భవిష్యత్తుల గురించిన ఆశ మనిషిలో పెరుగుతుంది. 2020 అని ఎప్పుడు అన్నాడు, దగ్గరకు వచ్చింది కానీ ఇప్పుడు 2020 కాదు, ఏమంటాడు 2050 అంటాడు, 2060 అంటాడు, 2070 అంటాడు. అంటే ఇంకా కాలం ఉంది అని భరోసాతో ఈరోజు మనిషి మాటలు మాట్లాడుతున్నాడు. కానీ బైబిల్లో రాయబడినవి పేపర్లో ఒకసారి చూడండి, ఏమి జరగటం లేదు. చెప్పండి ప్రియమైన వాళ్ళ, ఏం జరగటం లేదు. జరుగుతున్నవన్నీ బైబిల్లో రాయబడినవి. ఇవన్నీ రాకడకు సూచనలు అని మనకు బాగా తెలిసినప్పుడు, ఇంకా కాలం ఎంతో ఉందనడానికి అవకాశం లేనప్పుడు, కొద్ది కాలమే అయినప్పుడు, ఈ కొద్ది కాలంలో యేసుక్రీస్తు రాకడ సంభవిస్తే మనల్ని తీసుకుని వెళ్ళటానికి మేఘములను ప్రయాణం కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే మనమే వెళ్ళిపోతున్నప్పుడు భూమి మీదకి వర్షం ఎందుకంటే కదా, వర్షం ఎందుకు చెప్పండి. మనం ప్రస్తుతానికి ఉంటున్నాం కనుక ఆ వర్షాన్ని కురిపించడానికి ఖాళీగా ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్లో వాడుకోండి అన్నాడు, అంతే. కానీ అది కలిగించింది నీళ్లను తీసుకుని వెళ్ళటానికి కాదు. ఎవరిని తీసుకుని వెళ్ళటానికి? మనల్ని తీసుకుని వెళ్ళడానికి, నిన్ను తీసుకుని వెళ్ళటానికి. మనం నన్ను ఇంకా తీసుకుని వెళ్ళటం లేదంటే కాస్త టైం ఉంది కనుక అప్పటి వరకు ఖాళీగా ఉండకుండా ఏం చేశారంటే ట్రాన్స్పోర్ట్. చాలా మంది వెహికల్స్ తీసుకొచ్చారు. అలా ఈ 5 రోజులు ఏదైనా ఖాళీగా ఉంటే, ఏదైనా పడితే చెప్పండి, ఖాళీగా ఉన్నట్టు ఎందుకు వాడు? దేవుడు కూడా ఖాళీగా ఉంటుంది. ఎందుకని నీటిని తీసుకుని వెళ్తుంటే అది నీటి కోసమే నువ్వు అనుకున్నావు, కానీ నీ కోసం అన్న ఆలోచన ఈరోజు కలగలిపోయినమాట. అది నీకోసమే. మేఘాలను చూస్తున్నప్పుడు ఒక ఊరట, దేవా ఏదో ఒక రోజు ఆ మేఘాల మీద నీ కుమారుడైన యేసుక్రీస్తును ఎదుర్కొనడానికి మమ్మల్ని తీసుకుని వెళ్తావు. ఒక మహాలోకం ఉన్నదన్నది నిజం. ఆ మహాలోకానికి మమ్మల్ని తీసుకుని వెళ్తామన్నది నిజము. ఏది సాక్ష్యము లేకుండా చేయలేదు ప్రియమైన దేవుడు కదా. ఏమంటే దేవుడు నమ్మమంటే మనం గుడ్డిగానైనా నమ్మాల్సిందే. కానీ దేవుడు నమ్మటానికి ఆధారాలను చూపిస్తున్నాడంటే ఎంత భాగ్యవంతులు ప్రియమైన వాళ్ళ. ఏమంటే దేవుడు నమ్మండి అంటే నమ్మి తీరవలసిన వారు మనం. దేవుడు ఒక మాట చెప్పి వదిలేయకుండా మన కళ్ళ ముందు కనిపించే ఆధారాలు చూపిస్తున్నాడంటే సాక్ష్యం లేకుండా చేయలేదు ప్రియమైన వాళ్ళ. కాకపోతే మేఘాలు సిద్ధముగా ఉన్నది. యేసుక్రీస్తు ఏ క్షణాన్నైనా రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తండ్రి వెళ్ళమనగానే మరుక్షణం మేఘారూఢుడై రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఇంకా ప్రిపేర్ అవ్వలేదని అనడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఆయన వెళుతూ ఇచ్చిన మాట కూడా ఏంటంటే, ఇదిగో నాకు త్వరగా రావాలనుంది, తండ్రి నన్ను త్వరగా పంపిస్తే నేను త్వరగా వస్తాను, ఇదిగో నేను త్వరగా వస్తానని మాట ఇచ్చి కూడా వెళ్ళాడు. తండ్రి పంపగానే నా ఆలస్యం ఏమి లేదు, నేను త్వరగానే వచ్చేస్తాను అని. మేఘాలేమో మనల్ని తీసుకుని వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టుగా కనపడుతున్నాయి. కానీ రెడీగా లేదు ఎవరంటే మనిషి. దేవుడేమో అన్ని సిద్ధపరిచి మన కళ్ళ ముందు, ఇదిగో మీరు సిద్ధపడండి అనటానికి ముందుగా తానే మన కొరకు అన్ని సిద్ధపరుస్తుంటే మేఘాలు రెడీగా ఉన్నాయి. కానీ ఆ మేఘాల మీదకి ఎక్కడానికి మనిషి రెడీగా లేడు. ఇంకా కాలాన్ని ఊహించుకుంటున్నాం, ఇంకా అవకాశం ఉంటుందిలే అనుకుంటున్నాం. ఇదిగో ఈ సంవత్సరం కూడా వెళ్ళిపోతుంది, వచ్చే సంవత్సరం చూద్దాం అనుకుంటున్నాం.
మారడానికి సమయం ఎందుకండి? మారడానికి సమయం ఎందుకు? మారడానికి సమయం ఎందుకు? సమయం అనేది ఎప్పుడైనా నిన్ను మార్చుకోవడానికి, నేడు అనబడే సమయం ఉండగానే అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనిషి మారడానికి కూడా సమయం కావాలన్నట్టుగా మనిషి గుండెల్లో మార్పు రావడం లేదు. నేను దేవుడు కొరకు బ్రతకాలన్న ఒక ఆలోచన రావటం లేదు ప్రియమైన వారలా. అలానే మనసు మారటం కష్టం అనుకోకండి, కష్టం అనుకోకండి. మనసు మారటం, ఇదే మనసు రోజుకు ఎన్నోసార్లు మారుతుంటుంది ప్రియమైన వారలా. ఎన్నోసార్లు. ఓ భార్య మాట విని భర్తగా నీ మనసు ఎప్పుడు మార్చుకోలేదు. ఒక భార్యగా నీ భర్త మాట విని నీ మనసు ఎప్పుడు మార్చుకోలేదా? నీ పిల్లల మాట విని నీ మనసు ఎప్పుడు మార్చుకోలేదా? ఒక ఉద్యోగిగా నీకంటే పై అధికారి చెప్పినప్పుడు నీ మనసు ఎప్పుడు మార్చుకోలేదా? ఏమంటే లీవ్ కావాలండి, 5 రోజులు సెమినార్కి వెళ్ళాలండి అన్నట్టు ఖరా కంటే చెప్తాడు. ఏమని? 3 రోజులు మాత్రమే ఇస్తాము, 5 రోజులు ఇవ్వమన్నప్పుడు 5 రోజులు నువ్వు ఇవ్వకపోతే నేను ఇక్కడ నుంచి కదలమని నన్ను భీష్మించుకుంటున్నాను. సరే 3 రోజులు అయితే వెళ్ళద్దాం లేదు, సరే అడ్జస్ట్ అయిపోయింది. సరే అంటే మనసు మార్చుకున్నావా లేదా? పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్నయ్యలు ఫోన్ చేసి, అన్నయ్య 5 రోజులు రావాలనుకున్నామన్నా, చక్కగా ప్రిపేర్ అయ్యాము, ఇదిగో మా డ్యూటీలు పరిస్థితి మేము రాలేకపోతున్నామన్నా. మనసు మార్చుకున్నారు, కష్టమైనా మార్చుకున్నారు. ఏమైనా వచ్చిన తర్వాత మన మనసు మార్చుకున్నావా లేదా? ఇక్కడ అంతా చూసిన తర్వాత వెళదామా వద్దా అన్న ఆలోచన వచ్చింది. కానీ 5 రోజులు ఏముంది అడ్జస్ట్ అయిపోదామంటే మీరు ఏం మార్చుకున్నారు? మీ మనసు మార్చుకున్నారు. మనసు మారే గుణం కలిగింది, అది మార్చుకుంటే మారిపోయింది. ఎన్ని రకాలుగా నీ మనసును మార్చుకుంటున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు మాత్రం ఎందుకు మారటం లేదు? నీ భార్య కంటే తప్పనుకున్నావు లేవు, నీ భర్త కంటే తప్పనుకున్నావా, నీ పిల్లల కంటే తప్పనుకున్నావా, నీ బాస్ కంటే తప్పనుకుంటున్నావా? ఎవరి ఎక్కడ మారినా మారకపోయినా దేవుని మాటలు వింటున్నప్పుడు ఈ మనసు కరిగిపోవాలి పడుతున్నమాట. దేవుని మాటలు వింటున్నప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు మారని మనసే మనుషు కాదు, అసలు నువ్వు మనిషివే కాదు. ఆయన మాటలు ఎంతగా నిన్ను ఉత్సాహపరుస్తున్నప్పుడు, ఆయన మాటలు ఇలా నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, నీ గుండెను తాకుతున్నప్పుడు, ఆ మాటలలో మాధుర్యాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఆ మాటలలో నా బ్రతికిలా లేదని బాధ నీవు రగులుతున్నప్పుడు, ఇన్ని భావాలు, ఇన్ని భావోద్వేగాలు బైబిల్ వింటున్నప్పుడు కలుగుతున్నప్పుడు ఎవరి ఆ మనసు ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? కష్టమైనది దేవుడు ఏం చెప్పలేదు. నేను దేవుడి కోసం బ్రతకాలన్న ఆశ లేదు, మేఘాలు సిద్ధముగా ఉన్నాయి ప్రేమ వాళ్ళ. తండ్రి వెళ్ళమనగానే రావడానికి యేసుక్రీస్తు సిద్ధముగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. కానీ లాభం ఏంటి? ఈ రాత్రే, ఈ క్షణమే యేసుక్రీస్తు రాకడ జరిగితే ఆ మేఘాలు ఎక్కే మహాభాగ్యం ఇక్కడ కూర్చున్నా ఎంతమందికి జరుగుతుంది? ఎంతమందికి దొరుకుతుంది? ఎక్కడికన్నా ప్రయాణానికి వెళుతున్నప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి రెడీ అవుతూనే ఉంటామండి మనం. కానీ రెడీ అయ్యాడా లేదన్నప్పుడు ఒక మాట అడుగుతుంటాం. మమ్మల్ని రెడీ అవ్వమంటున్నారు కానీ వెహికల్ వచ్చిందా? మనల్ని తీసుకొని వెళ్ళే వాహనం వచ్చింది అనగానే అప్పటి వరకు రెడీ అయిన స్పీడ్ వేరు, వెహికల్ వచ్చిందనగానే రెడీ అయినా స్పీడ్ వేరు. వెహికల్ వచ్చింది, అప్పటి వరకు మనకున్న ధైర్యం ఏంటంటే ఇంకా వెహికలే రానప్పుడు మేము రెడీ అయితే అప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే వెహికల్ వచ్చిందా అంటారు. రాలేదంటే ముందు దాన్ని రాలేమండి, మేము రెడీ చేసింది. వెహికల్ వచ్చేసింది అనగానే అప్పటి వరకు రెడీ అయిన వేగం కంటే డబల్ వేగంగా రెడీ అవుతాం. అంటే వెహికల్ ఉంది అనగానే మన స్పీడ్ పెంచుతాం. అలాగే ఇప్పుడు వెహికల్ రెడీగా ఉందా, వెయిటింగ్ లో ఉందా? రెడీగా ఉంది. 10 నిమిషాలు బ్రేక్ ఉంది. ఒక్కసారి ఆకాశంలో మేఘాలను చూడండి,
ఆ మేఘం ఓ అందమైన వాహనంలా నిన్ను ఎక్కించుకోవడానికి రెడీగా ఉన్నట్టుగా నీకు కనబడుతుంది. నేను తీసుకుని వెళ్ళడానికి అమితమైన వేగంతో తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళి కోటాను కోట్ల సంవత్సరాల ఆనందంలో మనం ఉంచడానికి ఇదిగో నా మేఘ నిర్మాణమే మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి అన్నట్టుగా ఆకర్షిస్తుంటాయి. ప్రేమన్నమాట ఆకర్షిస్తుంటాయి. ఇంత చక్కటి మహాజ్ఞానపు ఊరడింపు ఉంటే కాబట్టి సినీ కవులకు బుర్ర సరిగా పనిచేయక విన్నవించు నా చెవికి మేఘ సందేశం అంటారు. ఇప్పుడు చెవికి చెప్పాలట, దేవుడు నీ చెవికి చెప్పిన మాత్రం వద్దు కదా, మేఘాలలో తేలిపోతుందట కదా, మేఘమై నేను వచ్చానట. నీ మొహం మేఘాలలో ఉండాలని అన్ని పిచ్చిగా కనపడుతుంటాయండి. మీరు ఆలోచించండి. ఇంకా లోకం ఇంకా ఆజ్ఞానంతో ఊగిసలాడుతుంటే ఒక జ్ఞానంలో దేవుడు నిన్ను ఒక మెట్టిచ్చాడు. నేను ఆయన ఏం కోరుకుంటున్నాడు, నేను సిద్ధపడాడు. ప్రిపేర్గా ఉంటుంది. రక్షణ సిద్ధముగా ఉంది, పాప క్షమాపణ సిద్ధముగా ఉంది, ఇదిగో వాక్యము సిద్ధముగా ఉంది, నీకు బాప్తిస్మం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. అన్ని 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 రెడీగా ఉన్నాయి. కానీ దేవుడు కోరుకుని తెచ్చాడు. నువ్వు రెడీగా, నువ్వు సిద్ధపడు. ఆయన రాకడలో సిద్ధపడిన నిన్ను తీసుకుని వెళ్ళటానికి ఏ రీతిగా వెళుతున్నాడో అదే రీతిగా వస్తాడు. వచ్చిన ఆయన మేఘముల మీద మనల్ని కొనిపడతాడు. వేగము కలిగిన మేఘములు ఎక్కి అన్నాడు. వేగము కలిగిన మేఘములు ఎక్కి అన్నాడు. అందుకే ఆయన రాకడ సమీపించిన కొలది మనల్ని సిద్ధపరచుకోండి అని ఎన్ని మాటలు బైబిల్లో కనబడుతుంటాయి. ఎన్ని మాటలు, ఒకటా రెండా. ఆ రాకడ గురించి చెబుతున్నప్పుడల్లా సిద్ధపడండి అన్న మాట కనబడుతూనే ఉంటుంది. ఎందుకంటే వాహనాలు సిద్ధముగా ఉన్నవి కనుక నిన్ను నువ్వు సిద్ధం చేశావు. దశలోకి రాసిన పత్రికలోని 2వ రాకడ గురించి మాట్లాడుతూ ఎక్కడ చూసినా మనల్ని సిద్ధపడేమన్న మాటలు మనకు కనపడుతూనే ఉంటాయి. దశలోకి రాసిన మొదటి పత్రికలో రాయబడిన ఒక చక్కటి ఈ విషయాన్ని చూడగలిగితే 5వ అధ్యాయం 2వ వచనం, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియదు. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చున్నట్లుగా వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనక వారెంత మాత్రము తప్పించుకోలేదు లోకంలో ఉన్నవారు. 8వ వచనం, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్నానము ధరించుకుని మీరు సిద్ధపడండి అంటాడు. ఆయన రాకడకు నువ్వు సిద్ధపడగలిగితే ఆ రాకడలో ఇదిగో ఉగ్రత పాలవడానికి మనం నియమింపబడలేదు. ఆయనతో కూడా మహా ఆనందాన్ని పొందాలి అని అన్ని పత్రికలలో పౌలు గారు రాసుకునే ఉంటారు. ఇంకొక మాట చూడండి, యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 21-22 వచ్చినారు. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడు. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకున్నదు. మరలా నేను మిమ్మల్ని చూస్తాను. అప్పుడు మీ దుఃఖము ఆనందముగా మారును. మీ ఆనందము మీ దగ్గర నుంచి ఎవడు తీసివేయలేడు.
అంత ఆనందాన్ని మీరు పొందుకోబోతున్నారు. ఇప్పుడు కష్టంగా ఉండొచ్చు. ఈ కష్టాలకు కన్నీళ్లకు విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. మన రక్షణను పోగొట్టుకోకూడదు. లోకం నుంచి వేరైనా మనము మళ్ళీ ఈ లోకంలో కలవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. కొందరు మానవులుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించుట. బైబిల్లో మీరు చూస్తున్నప్పుడు, పేపర్లో జరుగుతున్నది కనబడుతున్నప్పుడు మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయించు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచిస్తాము. ఒకరినొకడు పురికొల్పాలి. ఇది ఒక టైం అయిపోతుంది. రెడీ అవ్వు. మేఘారుడై ఆయన రాబోతున్నాడు. పరిస్థితులన్నీ కళ్ళకు కట్టినట్టుగా మనకు కనబడుతున్నాయి. ఆ కనబడుతున్నప్పుడు సిద్ధపడుని ఎదుటి వారిని హెచ్చరించాలి. ఎందుకంటే ఆకాశం ఒక బ్లాక్ బోర్డ్, అందులో ఎన్నో పాఠాలు దొరుకుతాయి. ఎన్నో పాఠాలు కలిగి ఒక మేఘాల గురించి దేవుడు ఎంత ఉన్నతంగా రాశాడా. అందుకోవడానికి ఎంత ఆలస్యం అయిపోయిందని సిగ్గుపడుతుంటాడు మనం. అప్పుడప్పుడు ఇన్నిసార్లు చదివాం కదా, ఈ ఆలోచన ఏంటి ఆయన, ఈ మాటను అందుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా? ఎప్పుడు మనం చదువుకున్న మాటలే, ఎప్పుడు మనం వింటున్నట్టుగా ఉన్న మాటలే ఒక్కొక్క పదాన్ని విడదీస్తుంటే ఆ పదవి ఒక పాఠమై మన కళ్ళ ముందు కనపడుతూ మన నిరీక్షణను ప్రేరేపిస్తుంది. ఇక కొద్ది కాలమే దేవుడు కొరకు బతకాలి. నీ ఎదురు చూపులు నీ నిరీక్షణ ఊరికే కాదు. ఇదిగో అక్కడ నిరీక్షణకు నిన్ను సిద్ధపరిచే మేఘాలు కనపడుతున్నప్పుడు నిన్ను నువ్వు సిద్ధం చేసుకో. రక్షణలో ఉంటున్న నువ్వు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పుడుకొని పట్టి ఆ దినము సమీపించినది మీరు చూచుకున్నది అన్నాడు. లేదంటే ఇంకా రక్షణకు దూరంగా ఉన్నాడా? ఇంకా బాప్తిస్మలోనికి నీ మనసు మార్చుకోలేదా? ఇంకా ఎందుకు లేని వాయిదా పడుతూ ఇంకా లోకంలో ఉంటూనే దేవుని మాటలు విని ఆనందపడుతున్నావా? దేవుని మాటలు లోకంలో ఉంటూ వింటున్నప్పుడు నీకు అంత ఆనందం కలుగుతున్నప్పుడు లోకానికి వేరే ఈ మాటలు విను. ఈ మాటలు నీకు ఎంత సంతోషాన్ని ఇస్తాయి, ఎంత ఆదరణ ఇస్తాయి. ఒక్కసారి ఆలోచించు. ఈ పిడికెడంతా గుండెల్లో దేవుడు చూడాలనుకున్నది మానవుడు. నీ మెదడులో ఒక్క ఆలోచన నేను దేవుడి కోసం బ్రతకాలి. ఎన్నో మరిచిపోయినది జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో ముందుకెళ్తున్నాము. కానీ ఒక్కసారి నువ్వు ఆలోచించు, ఎన్నిసార్లు దేవుడు తన మాటల్లో నీ దగ్గరికి తీసుకువస్తున్నాడు. ఎన్ని వందల సార్లు ఇదిగో ఆయన దగ్గరకు వస్తున్నాం, ఆయన సన్నిధిలో కూర్చుంటాం. ఆయన మాటలు నీకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. నువ్వు ఆనందాన్ని పొందుతున్నప్పుడు దేవుడికి ఆనందాన్ని కలిగించు. నీ మనసు మార్చుకుని, దేవా ఇదిగో నన్ను తీసుకుని వెళ్ళడానికి ఆ మేఘాలను సిద్ధం చేస్తే ఈరోజు నేను రెడీ అవుతాను. నన్ను నేను సిద్ధం చేసుకుంటాను నీ మాటలతో. లోకానికి దూరం అవుతున్న నేను నువ్వు ఉంటున్న మహాలోకానికి దగ్గర అవ్వాలి. నన్ను తీసుకుని వెళ్ళటానికి నేను మారను మునిపే నా కొరకు నేను మారతానన్న నమ్మకంతో నువ్వు అన్నీ రెడీ చేశావు. ఇప్పుడు రక్షణలోనికి రావడానికి నువ్వేదో సిద్ధం చేసుకోవలసింది ఏమీ లేదు. నీ మనసు మార్చుకోగలిగితే చాలు. యేసుక్రీస్తు తన సువార్త ప్రకటనలో ముఖ్య భాగం ఏంటో తెలుసా? ఆయన మాట చెప్పినా, ఆయన సూచన చేసిన, ఆయన ఏం చేసినా ఇదిగో మనిషిలో మారు మనసు రావాలి. దేవుడు కొరకు బ్రతకాలన్న ఆశను వారిలో కలిగించి దేవుడి వైపు ప్రయాణాన్ని కొనసాగించాలన్న ఆశ ఆయనలో ఉండిపోయిన దేవుడు కలగాలి. అందుకే ఉంటుంది ఎన్నోసార్లు మారుతున్నప్పుడల్లా ఒక్కసారి నువ్వు అనుకో, ఈ క్షణం ఎవరో చెప్పగానే నా మనసు మార్చుకున్నాను కదా, దేవుడు చెప్పినందుకు ఎందుకు నా మనసును మార్చుకోకూడదు?
ఆ సంఘటన జ్ఞాపకం రాగానే ముందుగా ఈ మనసు దేవుని మాటలకే మారాలి అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన మహోన్నతుడు, కానీ మనిషి కొరకు పరితపిస్తున్నాడు. ఎవరో అనుకోకు నీకోసం, ఒక మహానుభావుడు ఒక మనిషి కొరకు పరితపించలేదు. ఆయన నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమను నీకు వ్యక్తపరచలేదు. ఆ ప్రేమకు మనం పాత్రులుగా కాకుండా లోకంలోకి ఏమిటి చెప్పలేదు. చావు ఖాయమన్నట్టుగా ఈరోజు మనం బ్రతుకుతున్నాము. ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి అని చావు ఖాయం చేసుకున్న వాళ్ళలో బ్రతుకుతున్నప్పుడు వెళ్ళిపోయే మనకు ఏముందని బ్రతకాలి, ఈ బ్రతుకులో ఏం ఆనందం ఉంటుందని ఇంకా బ్రతకాలన్న ఆశను పెంపొందించుకోవాలి. మారకుండా ఏం పోగొట్టుకుంటున్నారో మనకు తెలియటం లేదు. ఇక్కడికి రాకుండా ఏం పోగొట్టుకున్నారో ఇక్కడికి రాని వారికి తెలియదు, మీకు తెలుసు. అలాగే మారకుండా మనం ఏం పోగొట్టుకుంటున్నామో ఆ మహాలోకపు ఆనందం ఏంటో, దాని వైభవం ఏంటో మనకు తెలియదు. జీవితం బాగుండాలి, నేను ఆనందంగా ఉండాలని అనుకుంటాం. కానీ ఆనందంగా ఉండాలంటే ఏం చెయ్యాలో అది నువ్వు చెయ్యవు. ఉండాలి అనుకుంటున్నంత మాత్రాన ప్రయోజనం చెప్పండి. ఉండాలంటే నువ్వేం చెయ్యాలో ఆలోచించు. నువ్వు చేయగలిగింది చెయ్యి. దేవుడు చేయగలిగిందంతా చేశాడు నీ కోసం. రక్షణ విషయంలో ఇది పెండింగ్ గా ఉందండి, కాసేపు ఆగండి అనడానికి వెళ్ళలేదు. భోజనాలు ఏంటంటే కాసేపు ఆగండి అంటాం, కానీ రక్షణ విషయంలో అన్ని సిద్ధం చేసి పెట్టాడు. ఇప్పుడు మన వాళ్ళ అన్ని దేవుడు అన్ని సిద్ధం చేసి పెట్టాడు. అన్ని రక్షణ విషయంలో ఇంకా ఇది జరగాలి, రక్షణ పొందడానికి వచ్చారు, కానీ కొంచెం మీరు ఆగండి అనడానికి వీళ్ళకి ఇప్పుడు మన వాళ్ళ ఆలస్యం మనదవుతుంది. ఆ ఆలస్యం ఎంత విషమ పరిస్థితులు మనం తీసుకుని వెళ్తున్నాం ఒక్కసారి ఆలోచించాలి. 5 రోజులు సెమినార్ గురికి పోకూడదు. ఏదో ఒక మంచి నిర్ణయంతో మీరు వెళ్ళాలి. దేవుడి కోసం బ్రతకాలి. మళ్ళీ మిమ్మల్ని నీరసించే లోకానికి, మిమ్మల్ని నిరుత్సాహపరిచే లోకానికి నువ్వు వెళ్తున్నప్పుడు మీకు ఇవ్వవలసిన ధైర్యం దేవుడు ఈ ప్రకృతిలో పెట్టాడు. అప్పుడు ఎవరు ఉండదేమో నీ పక్కన ఆదరించడానికి. అందుకే దేవుని మాటలే నీ గుండెల్లో ఉంటూ ఆ మేఘాలను ఒక్కసారి చూడు. ఎంత ధైర్యం నీకు వస్తుందంటే ఏమైనా పర్వాలేదన్న ధైర్యం దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఆ మేఘాలను చూస్తే చాలుపోయి మన దేవుడు ఎంత ఆదరించాడండి దేవుడు. ఇంకా ఎన్నో మాటలు ఈ 2 రోజుల ప్రయాణంలో కూడా ఎన్నో సంగతులు ఇంకా మనం కళ్ళ ముందు 3 రోజులు ఉన్నాయి. ప్రతి మాట దేవుడు మనతో మాట్లాడిస్తున్న మాట. ఏమంటే మనుషులు ప్రిపేర్ అయితే చెప్తారనుకోకండి. ప్రిపేర్ అయినా కూడా కొన్ని సంగతులు ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోయి చెప్పే సంగతులు ఎన్నో. అంటే అవి దేవుడు చెప్పించే సంగతులు. ప్రతిరోజు దేవా ఈ రోజు నీ దాసుల ద్వారా మాకు ఏమి నేర్పిస్తావు? నువ్వు కదా నాయన మమ్మల్ని తీసుకొచ్చింది, నువ్వు మమ్మల్ని కూర్చోబెట్టింది, నువ్వు ఎందుకు కూర్చోబెట్టు? మమ్మల్ని ఏదో సిద్ధపాటు చేయాలనుకుంటున్నా. నా జీవితం నాకు తెలుసు, నా జీవితం నాకంటే నీకు తెలుసు. నన్ను ఇంకా సంస్కరించాలని నువ్వు కోరుకుంటున్నావు. ఇంకా నేను సరిదిద్దుకోవలసింది ఏముందో రెడీ అవుతున్నాను అనుకుంటున్నాను, కానీ ఇంకా ఏదైనా ముఖ్యమైన దాని గురించి ఏమైనా మర్చిపోతున్నాను. ఏదో నేర్పించడానికి వస్తారు. ఆయన ఆకర్షణలో ఉన్నవారు ఆయన దగ్గరకు వస్తారు. ఆయన ఆకర్షణలో ఉన్నవారు కనుక ఆయన మాటల విషయంలో ప్రశ్నగా దేవుడు మనల్ని ఎంత గొప్పగా చూడాలనుకుంటున్నాడో ఇది సిద్ధపడదు. మన మనసులో మార్పు తెచ్చుకుందాం. దేవా నీ కొరకు బ్రతుకుతానని ఇదిగో ఈ సెమినార్ నీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించగలగాలి. నేను ఆ సెమినార్లోనే మారాలన్న ఆనందాన్ని నువ్వు పంచుకోగలిగిన మంచి సెమినార్గా నీ జీవితంలో ఈ సెమినార్ వెళ్ళిపోవాలి. కాబట్టి మేఘాలు ఇచ్చే సందేశం నిన్ను సిద్ధపరచమని. మేము రెడీగా ఉన్నాం, నువ్వు రెడీగా. యేసుక్రీస్తు రాగానే మేఘాల మీద మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి ఇదిగో మేము రెడీగా ఉంటున్నామని మేఘాలే మాట్లాడుతున్నట్టుగా కనబడుతున్నాయి కదా. సిద్ధపడతాం మనల్ని మనం దేవుని వాక్కులతో మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ ఆ మేఘాల మీద ప్రయాణానికి వేచేద్దాం. అది ఎంతో కాలం కాదు, ఎంతో కాలం లేదు. ఈ ప్రపంచానికి ఇంకా 100 సంవత్సరాల భవిష్యత్ ఏది లేదు. ఇప్పుడు మన వాళ్ళ ఒకవేళ ఉన్న మనకు లేదు కదా. అలాంటప్పుడు ఇంకెందుకు
దేవుని మాటలు నిన్ను కదిలించినప్పుడే నువ్వు కదలగలగాలి. దేవుని మాటలు నీకు ఉత్సాహపరుస్తున్నప్పుడే నువ్వు రాగలగాలి. అప్పుడు ఒక నిర్ణయం తీసుకోగలిగితే ఆ నిర్ణయం ప్రకారంగా నీ బ్రతుకును సిద్ధపరచుకోవడానికి ఉంటుంది. ఈ మంచి మాటలు మీ అందరికీ పేరు కలగాలని కోరుకుంటూ ముగిస్తున్నానని ప్రార్థన చేస్తున్నాను. దయచేసి మాట్లాడుతున్నాయి మంచి మాటలు ఆయన మమ్మల్ని ఉత్సాహపరచడానికి ఆయన మీరు ఎంత సిద్ధంగా ఉన్నారో ఆయన మాకు తెలియజేశారు. మా సంసిద్ధత మిగిలిపోయిందని మాకు అర్థమవుతుంది ఆయన. అందుకోసమే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు ఆయన. ఈ కుమారుల ద్వారా ఒక్కొక్క పాఠంలో ఒక్కొక్క సంగతిని ఆయన మమ్మల్ని తొడుగుతున్నాయన, మా గుండెను తాకుతున్నాయన. మళ్ళీ మీ కొరకు బ్రతికించుకోవాలన్న నీ తపను చూస్తుంటే నాయన మహానుభావుడమైన నీకు మా పట్ల ఈ ప్రేమించో మాకు అర్థం అవుతుంది కదా. అలసుగా తీసుకోకుండా మహాభాగ్యమని ఎంచుకొని మీ కొరకు ఉన్నతంగా బ్రతకాలన్న ఉద్దేశాన్ని మీ పిల్లల్లో కలిగించడం, సెమినార్లో మీ సహాయాన్ని, మీ పరిపూర్ణమైన సహాయాన్ని కోరుతాం. ఈ రెండవ దినము కూడా నాయన మాతో కూడా ఉండి మీ మాటలు మా హృదయాలలో నింపమని మిమ్మల్ని ప్రాధేయపడుతాం. క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.